ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబ పాలన చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని భట్టి ఆరోపించారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు లబ్ధి కోసమే ధర్నీ ఫోల్డర్ ను తీసుకొచ్చారని విమర్శించారు. ఏపీలో పనిచేయడానికి పనికిరాని సోమేష్ కుమార్ ను తీసుకొచ్చి కేసీఆర్ కు ముఖ్య సలహాదారునిగా తీసుకొచ్చారని, పేదల భూములను ప్రభుత్వం లాక్కోవడంలో ప్రధాన పాత్ర సోమేష్ కుమార్దేనని భట్టి ఆరోపించారు. కేటీఆర్ గారు సింగపూర్ వెళ్తారు, లేదా ఇంకో దేశం వెళ్తారు, ఎంఓఎల్ చేసుకుంటారు, ఇక్కడికి వస్తారు. రాటో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడో చూస్తారు. ఈ భూములన్నీ వాళ్ళ తాకట్టు ఇచ్చేస్తారు. వారు ఇద్దరు కలిసి హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల్ని పేదలకు పంచిన భూములతో సహా మొత్తం లేపేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈ లేపేసే కార్యక్రమానికి ఒక అందమైన పేరు పెట్టారు. ఏంది ఆ పేరు అంటే అద్భుతమైనటువంటి పనితనం. ఐఎస్ ఐపాస్, టిఎస్ ఐపాస్, జోష్. దోపిడికి కూడా మంచి జోష్ అని పేరు పెట్టుకుని మొత్తం తెలంగాణ సమాజాన్ని, వనరుల్ని, తెలంగాణ భూముల్ని అన్నింటినీ ఖతం చేస్తారు. ఇంత దోపిడీ బహుశా స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. ఇంత లేని